హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వీడియో అండి నిజంగా చెప్పాలంటే. నేను షార్ట్ వీడియోలో పెట్టాను కొండలేశ్వరం గురించి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకని నేను ఫుల్ వీడియో అయితే తీస్తున్నానండి. ఇది తూర్పుగోదావరి మురమల్లకి పక్కనే ఉంటుందండి కొండలేశ్వరం. దీన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ వెళ్ళి కాశీలో స్నానం చేయలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి స్నానాలు అయితే చేస్తారండి. మనం దూర ప్రయాణాలు కొందరం చెయ్యలేము. మేము కూడా నిజంగా చిన్నప్పటి నుంచి పక్కనే ఉన్న ముమ్మడివారం పక్కన ఉంటామండి. కానీ ఇక్కడికి నేను రెండు సార్లు వచ్చాను. నాకైతే దీని గురించి అంతగా తెలీదు. తర్వాత తెలుసుకుని ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసి ఇక్కడ దేవుడికి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయి అని అని ఒక నమ్మకంతో వచ్చానండి. నిజంగా ఇక్కడైతే బాగా చెప్తారండి పెద్దలు. చిన్న కాశీకెళ్ళి స్నానం చేసినట్టు ఉంటుంది. కొండలేశ్వరం అంటే చాలా పేరుగాంచిన ప్రసిద్ధైన గుడి అని చెప్తున్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ అంతా వచ్చామండి. శుభ్రంగా ఈ గోదావరిలో స్నానం చేసామండి. ఇది రేవ్ అని కూడా అంటారండి. ఒక పాయ అని కూడా అంటారు. లోతు ఎక్కువగా ఉంటుందండి. అందుకని చుట్టూ ఇలాగా ఇనప కంచి వేసి అక్కడే స్నానాలు చేయాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళ అస్థికలు కానీ, ఎవరైనా మైలు పడ్డ వాళ్ళు కానీ, ఎవరైనా చనిపోయిన పిండాలు పెట్టిన అన్నిటికి ఇక్కడ చేసుకుంటున్నారండి. బ్రాహ్మణ్స్ ఉంటున్నారు, పంతులు ఉంటున్నారు, పూజలు జరుగుతున్నాయి, శివాలయం ఉంది. అంతా చాలా అంటే చాలా బాగుందండి. చుట్టూ పచ్చని కొబ్బరి తోటలో ప్రశాంతంగా ఉందండి. మా ఫ్యామిలీ అంతా వచ్చాము పిల్లలతో సహా. మేము ఈ గోదావరి స్నానం చేసామండి. అలాగే ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయండి. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, మన దేవుడి దర్శనానికి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ పళ్ళు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారండి. మేమైతే దేవుడికి దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాము. మేమందరము స్నానాలు చేసిన తర్వాత పక్కనే మాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా బాగా ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పక్కన ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు కింద అన్ని విగ్రహాలు ఉంటాయి. అంటే ఎన్ని విగ్రహాలు! నిజంగా నేను చాలా గుళ్ళు అయితే తిరిగానండి. కానీ ఏ గుడి దగ్గర అన్ని విగ్రహాలు అయితే లేవు. మీకు చూపిస్తాను చూడండి. ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ నదిలో స్నానం చేసి తడి బట్టలతోటి ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలైతే పుడతారండి ఖచ్చితంగా. ఇది మాత్రం మర్చిపోకండి ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ చెట్టు కింద ఈ సర్పాలు విగ్రహాలు ఉన్నాయి కదండి. ఈ సర్పాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంటనాగులు బొమ్మలు ఉన్నాయి కదా. ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే నిజంగా మనం కౌంట్ చేయలేమండి. చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది. సో మీరు ఏ ఫోటోకైనా సరే పసుపు కుంకుమ వేసి పాలు పక్కనే అమ్ముతున్నారండి. పాలు కొని వేసి దండం పెట్టుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంటండి. ఏమన్నా గ్రహాల సిచ్యువేషన్ బాగాలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారంటండి. పక్కనే నందీశ్వరుడిది శివుడిది బొమ్మ ఉందండి. చూస్తున్నారు కదా. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని ఇక్కడ స్నానం చేసి ఈ దర్శనం చేసుకుంటే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయంటండి. మనసంతా ప్రశాంతంగా ఉంటుందంట. ఈ వాతావరణం చూస్తేనే నాకు బాగా నచ్చిందండి. ప్రశాంతమైన వాతావరణం అండ్ ఇంత అందమైన గుడి. నేను అందరికీ చెప్పేది ఒక్కటేనండి. చుట్టుపక్కల ఎవరైనా కొండలేశ్వరానికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ స్నానం చేసి ఈ దేవుడికి దర్శనం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. అందుకనే నేను ఇంత ఇలా చెప్తున్నానండి. గుడిలోకి అయితే ఫోన్ అలౌట్ లేదన్నారు. బట్ నేనైతే ఒకరిని అడిగి తీశాను. ఇక్కడ ఒక బావి అనేది ఉందండి ఈశాన్య మూలని. అలాగే ఇది శివాలయం ప్రాంగణం అండి. గుడి లోపల చాలా అంటే చాలా బాగా ఉంది. అందంగా ఉంది. నేను ఫస్ట్ టైమే వచ్చాను. చూసారు కదా నందీశ్వరుడు. అలాగే ఆపోజిట్కి శివాలయం గుడి అనేది ఉన్నదండి. మేము దండం పెట్టుకున్నప్పుడు ఫోన్ లోపలికైతే తీసుకురావద్దు అంటున్నారు. అందుకని మీకు చూపించాలి ఈ కొండలేశ్వరం పరమేశ్వరుడి విగ్రహం అనేసి మీకు చూపిస్తున్నానండి. బొట్టు పెడుతున్నారు కదా ఆయనదేనండి దేవుడిది. చుట్టూ బయట అయితే ఫ్రూట్స్ అదే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, డ్రింకులు అన్నీ A to Z అన్నీ అమ్ముతున్నారండి. ప్రశాంతమైన వాతావరణం. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఇంకా నెంబర్ 1 అనేది ఏంటంటే ఈ వీడియోలో ఇక్కడ మన రాశికి నక్షత్రానికి సంబంధించిన చెట్లు అయితే ఉన్నాయండి. ఇది నిజంగానే చాలా స్పెషల్ అండి ఈ వీడియోలో. మా పిల్లలు కూడా చూసుకున్నారు. మనది ఏ రాశో ఏ నక్షత్రమో ఆ చెట్టు మనం పెంచుకోవచ్చు అంటండి. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.